మనం ఇప్పుడు ఈరోజు చూస్తే ఉదయగిరి టౌన్లో 1,75,00,000తోటే సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు చూస్తుంటారు గత 30 ఏళ్ళుగా కూడా ఎక్కడ కూడా ఒక డ్రైన్ కానీ ఒక సీసీ రోడ్డు కానీ రిపేర్ చేయడం కానీ రోడ్డు వేయడం కానీ ఎక్కడ చూస్తుంటారు. ఇక్కడ ఈ ఉదయగిరి టౌన్లో ముఖ్యంగా ఉదయగిరి టౌన్ ప్రజలు కానీ ఉదయగిరి మండల ప్రజలు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో ఆ టైంలోనే ఒక రోడ్డు పడినా లేకపోతే ఏదైనా ఒక అభివృద్ధి పని జరిగినా కూడా మీరు చూసే ఉండుంటారు. మేము చెప్పాల్సింది ఏమీ లేదు ఇందులో. మీకే తెలుసు. ఈ రోడ్డు దాదాపుగా మీరు చూస్తుంటారు 30 ఏళ్ళ నుంచి లేదు ఇది రోడ్డు. 30 ఏళ్ల క్రితం మన మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి అన్న, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 30 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇప్పుడు ఈ రోజుకి మళ్ళీ దిక్కుముక్కు లేకుండా పోయింది. ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఉదయగిరి మండలం అనే కాదు, మిగతా అన్ని మండలాలు కూడా డ్రైన్ల మీద కూడా ₹1 స్పెండ్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున మనం వింజమూరు పట్టణంలో కూడా డ్రైన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఈ రోడ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి మనం డ్రైన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ డ్రైన్లు కానీ సరిగా లేకపోతే దానివల్ల ఆరోగ్య సమస్యలు, అలాగే రోడ్లు కూడా పాడైపోయే పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. మిగతా కూడా ఉదయగిరి మండలాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనకట్ట పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు, అది కూడా పూర్తి అవ్వాలి. అలాగే టూరిజం అభివృద్ధి కానీ లేకపోతే ఇతరత్ర ఇంకా నీళ్ల గురించి మీరు చూసుంటారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి గురించి కూడా మాట్లాడడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి, అవి దొత్తలూరు కొన్ని మండలాలకి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా దృష్టి పెట్టున్నాం. నీళ్ల సమస్య కానీ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి, అలాగే కొత్తగా ఇచ్చే పెన్షన్లు వాటి మీద కూడా సార్ దృష్టి పెట్టున్నారు. అవి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇక్కడ సర్పంచ్లుగా ఎవరున్నారు ఉదయగిరి టౌన్లో, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, ఆ డబ్బంతా ఎటపోతూ ఉంది, ఏమన్నా ఒక పైసా ఎక్కడన్నా పనిచేస్తున్నారా లేదా, మీరు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ వచ్చినప్పుడు మొత్తం మనం కూడా వైట్ పేపర్ పూర్తిగా కూడా వైట్ పేపర్ వేస్తాం. ఏమేమి డబ్బు వచ్చింది పంచాయతీకి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు తీసుకురావడం కానీ ఎక్కడో కూడా వేధింపు కేసులు పెట్టట్లేదు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు మనం ఎప్పుడు చేయటం లేదు. అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. అది గ్రామాల్లో శాంతి రావాలి, సుస్థిరత ఉండాలి, డెవలప్మెంట్ అవ్వాలి, ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెంది పిల్లలు బాగుండాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి, కుటుంబాలు బాగుండాలి అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. అందరూ చూసే ఉంటారు ఆ విషయాల్లో కూడా. ఎక్కడా కూడా శాంతి పద్ధతులకి విఘాతం కలిగించే అంశాలు ఎక్కడా కూడా మనం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. గంజాయి అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలు ఏదైనా కూడా చాలా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే అక్రమంగా కేసులు ఎవరి మీద కూడా పెట్టట్లేదు. మీరు చూస్తుంటారు ఎక్కడ కూడా ఎవరు కూడా కనీసం కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా లేదు. వైసీపీ వారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన దగ్గర ఉన్న ₹4 డబ్బులతోటే మనం అభివృద్ధి పనులు చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తు ఆలోచించుకుందాం అని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాజకీయాలు చేసేటప్పుడు చేసుకుందాం, ఆ టైం దాకా కూడా. ఈరోజు 2 ఏళ్ళు అవుతా ఉంది, ఒక్కరోజు కూడా మనకు పంచాయతీ నుంచి మనకి కోఆపరేట్ చేసిన పరిస్థితి లేదు. పొద్దున రాబోయే రోజుల్లో ఉదయగిరి టౌన్ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది, ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి సర్పంచ్ ఉండాలి, దాని అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటుంది, అఫిలియేషన్ కూడా. ఈ 2 ఏళ్ళు మీరు చూశారు ఎంత తలకాయ నొప్పి అయిందో, మాకు ఎక్కడ కూడా కోఆపరేట్ చేసిన పరిస్థితి లేదు. సో ఇవన్నీ ఆలోచించి చేసుకొని మీరు సరైన సర్పంచ్ని కూడా ఇక్కడ గెలిపించుకోవాలి, పంచాయతీ కూడా మన కంట్రోల్లోకి రావాలి. వస్తే ఈ 3 ఏళ్లలో కూడా మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉదయగిరి టౌన్ని కంప్లీట్గా కూడా ఇక్కడ కూడా చాలామంది ప్రజలు ఉదయగిరి టౌన్లో లోపల కాలనీలో కూడా చాలామంది ఒకే ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త ఇల్లు కూడా నిర్మిస్తా అని చెప్పి బాబు గారు కూడా నేను చెప్పడం జరిగింది. దాదాపుగా 13,500 ఇళ్ళు మనం ఈ రోజున పెట్టున్నాం. ఇక్కడ ఈ ఉదయగిరి టౌన్లో కాలనీస్లో కానీ ఈ ఏరియాలో అంతా కూడా చాలా ఇళ్ళు పెట్టున్నాం. అవి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక ఇంట్లో భార్యాభర్త 2 పిల్లలు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా వేరే ఇంటికి మూవ్ చేసి వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో కూడా. దాని మీద కూడా మనం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళ్తాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మన నాయకులందరికీ, అలాగే మన కన్వీనర్ బయ్యన్న కన్వీనర్గా మళ్ళా కూడా ఆయన అపాయింట్ అయిన బయ్యన్న కన్వీనర్ గారికి, వారికి, తర్వాత మన మండల కమిటీకి, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులకు కూడా, ఇంకా గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసుకొని వారిని కూడా మండల కమిటీ సమావేశం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏకదాటి మీదకి వచ్చి ఎక్కడైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అన్ని సర్దుబాటు చేసుకొని కేవలం మనం అభివృద్ధి అనేది దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోదాం. ఖచ్చితంగా 3 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చడానికి ఒక అడుగైతే పడుతుంది. అలాగే మనకు దొత్తులలో ఇండస్ట్రీ కూడా రాబోతూ ఉంది, వాళ్ళతో మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. నిన్న కూడా ఒక మీటింగ్ అయింది, దాని గురించి కూడా మనం వర్క్ చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీ కానీ వస్తే మనకు కొంత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎక్కువ ప్లాంట్లు అవి తేవాలా, హబ్ కింద చేసుకోవాలా ఉదయగిరి నియోజకవర్గాన్ని అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. సార్తో కూడా మీటింగ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.